కడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపు చేయండి అని కోరారు. సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలు తక్షణమే పరిష్కరించి ఆందోళన విరమింపు చేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం సమంజసం కాదన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీహెచ్సీలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అర్హత సాధించేందుకు గతంలో ఇన్ సర్వీస్ కోటాను క్లినికల్ కోటాలో 30%, నాన్ క్లినికల్ కోటాలో 50% అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వం దీన్ని సవరణ చేస్తూ క్లినికల్లో 15%, నాన్ క్లినికల్ కోటాలో 30%కి కుదించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు 2000 మంది సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో జరుగుతూ ఉంది. మొట్టమొదటి డిమాండ్, సర్వీస్లో ఉన్నటువంటి వైద్యులకి కోటా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 15% క్లినికల్లో, 50% నాన్ క్లినికల్లో కోటా ఉండేది. ఆ కోటాని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా వైద్యులు చాలా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులన్నీ మేము నవంబర్లో భర్తీ చేయబోతున్నాం. కాబట్టి రానున్న కాలంలో పీజీ సీట్లు ఇవ్వడానికి ఇన్ సర్వీస్ కోటాలో సాధ్యం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ సర్వీసు కోటా అమలవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం అందించడానికి ఉత్సాహభరితంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో ఇన్ సర్వీస్ కోటాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆకస్మికంగా ఆ కోటాని తగ్గించడం కారణం